పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన పైన ఒక మహిళ బయటకు వచ్చేసి లైంగికంగా వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేశాడు, 5-6 సార్లు అబార్షన్ చేయించాడు అని చెప్పేసి రకరకాలుగా అలిగేషన్ చేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్ని ప్రూఫ్ లో వీడియోలు ఉన్నట్టు బాగుంటుంది అన్న. ఏంటంటే 2000 నుంచి మనకి భయంకరంగా సోషల్ మీడియాలో ఐఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పన్నా? పిల్లడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ఉంటాడు. మరి అన్ని ప్రూఫ్స్ ఉండాలి కదా. అన్ని ప్రూఫ్స్ బయట పెట్టి మాట్లాడితే ఏదైనా బాగుంది. బయట పెట్టలేదు కదా అన్న. బయట పెట్టిందా? ఇదో ఈ వీడియో ఉందని బయట పెట్టిందా? ఏ వీడియో హైలైట్ కాలేదన్న. అంత వీడియో ఏమి లేదన్న. దాన్ని ఏదో చేయాలి అని చెప్పేసి చేయడం తప్ప అంత వీడియో గానీ అంత రభస చేసే అంత ఏమీ లేదు. కానీ అమ్మడి అన్న అన్న ఒక్క ఎప్పుడు కనపడ్డా? ఏమన్నా మన వీడియోలు కనపడలేదమ్మా. మరి వీడియోలు పెడతలేదు కదా, బయటికి పెడతలే. అమ్మాయి ఇష్టం నేను వినమ్మా, నేను విను. మా వైసీపీలో మాజీ ఆయన పేరు ఏందో ఉంది, ఎస్ఐగా ఎంపికయ్యాడు. ఓకేనా? ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన వీడియోలు ఎన్ని హైలైట్ చేశారమ్మా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమి లేవు కాబట్టి అమ్మా అట్లా అనుమానం. ఒకవేళ వీడియో ఉన్నప్పటికీ కూడా ఆ వీడియోని ఎవరు రికార్డ్ చేశారు? అమ్మాయి ఇట్లా ముందే మోసం చేస్తారని ఊహించుకొని రికార్డ్ చేసుకుందా, లేకపోతే ఆయన రికార్డ్ చేసుకుంటే బయటకి ఎందుకు పెడతాడు? పోలీసులకి స్వేచ్ఛ వచ్చిందన్న. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పోలీసులకి స్వేచ్ఛ ఉంది. బయటకు వచ్చి మాట్లాడతారు. ఇట్లాంటి ఎదవాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని నరాల తీర్థంలో కూడా నెంబర్ 1 గా మా పోలీసులు రెడీ అయ్యారు. మొత్తం బయట పెడతారు. నేను అంటుంది అదే కదన్నా. ఆ మాట్లాడిన మాటలు ఒకసారి విను, ఆ వీడియోలో ఒకసారి చూడు. ఒక క్వశ్చన్ కూడా రాట్లాడా. ఓకేనా? అప్పుడు ఆయన దొరికాడు. ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 90 క్వశ్చన్లు వచ్చినాయి బయటికి. 90 వీడియోలు బయటకు వచ్చినాయి. నోటు తెరిచాడా? నోట్లో వేసుకొని పక్కకు పారిపోయాడు. మీడియా ముందు కూడా మాట్లాడుకొని పారిపోయాడు. అట్లా ఉంటది పరిస్థితి. అది